బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చిని గంగనకనా. మందంతా ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. స్వర్గానికి నిచ్చెనా, ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా. మందు బాబులో మేము, మందు బాబులో, మందు కొడితే మాకు మేమే మహారాజులో. వెరీ గుడ్, వెరీ గుడ్. నాశనం అయిపోవడానికి ఇదే కారణం. వెరీ గుడ్, వెల్కమ్ టు కేక్. సో ముందుగా కిక్ షో స్టార్ట్ చేసే ముందు ఎలా అయితే ఇంత దారుణమైన డాన్స్ చూసారో అంతకంటే దారుణమైన కవిత కూడా మీరు వినాలి. ఎస్, మీరు తట్టుకోవాలి అండ్ ఇక్కడి నుంచి మీరు పారిపోలేరు. కాబట్టి జాగ్రత్తగా వినండి కవిత. షో అయిపోయే లోపల ఆ కవిత మీద మళ్ళీ ప్రశ్నలు కూడా అడుగుతాను నేను. మీకు ఎంత గుర్తుందో, పొద్దున్నే లేవగానే పేపర్ వస్తుంది. వెరీ గుడ్, ఫ్లోలో ఉన్నారు. పొద్దున్న లేవగానే పేపర్ వస్తుంది, అమ్మ అని పిలవగానే టిఫిన్ వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పొద్దున్నే లేవగానే పేపర్ వస్తుంది, అమ్మ అని పిలవగానే టిఫిన్ వస్తుంది, గంటలు గంటలు ఫోన్లో మాట్లాడితే బిల్లు వస్తుంది. ఇంత కవిత చెప్పాక కూడా మీరు చప్పట్లు కొట్టకపోతే నాకు కిక్ ఎలా వస్తుంది? ఓకే, సో ఈ రెండు దారుణాలు అయిపోయాయి కాబట్టి కవిత అండ్ డాన్స్. ఇక ఇప్పుడు అసలైన కిక్ షో స్టార్ట్ చేసుకుందాం మనం. సో ఇవాల్టి ఫస్ట్ గ్యాంగ్ చిన్న మాట దారి ఎంత తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు పట్టకుండానే నేను టైట్. క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి కొందే. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. వాట్ అండ్ ఎంట్రీ, వాట్ అండ్ ఎంట్రీ. కిర్రాక్ ఎంట్రీ ఇచ్చారు మీరు. మీ ముగ్గురు డాన్స్ ఒక ఎత్తు, ఆయన డాన్స్ ఒక ఎత్తు. చాలా అద్భుతం చేశారు. ఇదంతా ఎవరు కంపోజ్ చేశారండి ఈ డాన్స్ అంతా? మీకు మీరే? వెరీ గుడ్. స్వయం కృషితో, స్వయం కృషితో అర్థం అవుతుంది. సో అంటే ఇంత బాగా డాన్స్, అంటే ఎక్కువ డాన్స్ చేయడం వల్ల అలా సన్నగా ఉన్నారు, కానీ లేకపోతే లావు ఉండేవాళ్ళు ఇదివరకు. సో మంచి ఎక్సర్సైజ్. మీరు ఎవరికైనా నేర్పిస్తూ ఉంటారా, మీకు మీరే డాన్స్ చేస్తారా? అంటే నేను ప్రదీప్ అని షోలు ఎక్కువ చూసి నేర్చుకున్నాను. అంటే మొత్తం ఒకేసారి కాపీ కొట్టినట్టున్నాను డాన్స్ స్టెప్పులు అని. నాకు ఏం చేస్తుంటారు మీరు? నేను స్టేజ్ ఆర్టిస్ట్ ని. సారీ, మీ పేరు? వైజాగ్ ధనరాజ్. వైజాగ్ ధనరాజ్. ఏ వైజాగ్ ధనరాజ్ ఎందుకు? ధనరాజ్ లా ఉంటానని అందరూ అంటారు. వైజాగ్ నుంచి వచ్చిన కాదు వైజాగ్ ధనరాజ్. అసలు పేరు? వినయ్. ఆయన నీ మీద నాకు తెలిసి ఒక 10 గ్రాములు ఎక్కువ ఉంటాడు అంతే బరువు. రెగ్యులర్ గా షోస్ అవి చేస్తూ ఉంటారా? అంటే వైజాగ్ లో ఈవెంట్స్ చేస్తుంటాను. ఇప్పుడు ప్రెసెంట్ జబర్దస్త్ కోసం ట్రై చేస్తున్నారు. తప్పకుండా ఛాన్స్ రావాలి మీకు, అండ్ వచ్చి మీరు కూడా అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఎస్, మీరు? నా పేరు వచ్చి పద్మ అండి. నేను ఆర్టిస్ట్ గా చేస్తున్నా మూవీస్ లో. ఓకే. డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. డాన్స్ అంటే చాలా ఇష్టం. సో రెగ్యులర్ గా డాన్స్ చేస్తూ ఉంటారు. పాటలు పాడతారా? వింటూ డాన్స్ చేస్తాను. వింటూ డాన్స్ చేస్తాను. అండ్ మీరు? ఐఎమ్ రాణి, ఆర్టిస్ట్. నేను తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను. ఓ, ఇప్పుడు వచ్చారా ముందే వచ్చారా? నేను ముందే వచ్చాను. ముందే వచ్చారు. ప్రోగ్రామ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, అందుకే దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మాస్టర్, మీరు? డాన్సర్ రాజు. ఓ, డాన్స్ చేస్తారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నాను, ఒక ఫీచర్ ఫిల్మ్. ఓకే. ఓ సూపర్. మరి అంటే ఆయన డాన్స్ ముందు దొరకలేదు, కానీ మీ డాన్స్ అంటే దొరకదు. దొరకలేదు. ఆ రేంజ్ లో చేసేస్తున్నాడు. ఆ లెవెల్ చేయలేము మనం. ఆయన అంటే బలంగా ఉన్నాడు. ఇవాళ మన అర్నాల్డ్. వద్దు టీ షర్ట్ తిరిగిపోతుంది. ఓకే, సో మీ నలుగురికి వెల్కమ్.
సో మీ గ్యాంగ్ పేరు బాగా తేడాగా ఉండాలి. ఏం ఆలోచించారు? మీ గ్యాంగ్ పేరు ఏముంటుంది? యాపిల్ ఐఫోనా ల్యాప్టాపా? చైనా మామూలు చైనా పీసా? ఓకే ఓకే. ఎందుకు యాపిల్ ఎందుకు? అంటే యాపిల్ తింటే యాపిల్ కలర్ లో వస్తారని పెట్టుకున్నా. యాపిల్. యాపిల్ తింటే యాపిల్ కలర్ లో వస్తారా? మార్కెట్ లో యాపిల్ ఐపీలో ఉన్నాయి అని తినకండి. సో యాపిల్ గ్యాంగ్. సో మీకు పోటీగా ఏ గ్యాంగ్ వస్తారో చూద్దాం. రైట్, Okay. లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మరదావు వటానం కొడి పెడతా నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మరదావు వటానం కొడి పెడతా కథలు ఎట్టి మదిపోయట్టు బిగించి కట్ట ఆశ్చర్యపెట్టు ఊపిరినోనే ఆపేసట్టు నమ్మ పెట్టవట్టు అరే ఎక్కడ ముందే నిందెన పట్టు విప్పాలిగా నువ్వే గుట్టు వసే నాకు తాకట్టట్టు నువ్వే నా జట్టు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు ఓకే, సూపర్, వండర్ఫుల్, అద్భుతాలు సృష్టించారు మీ నలుగురు కూడా. ముందు వరుస నుంచి వస్తాను. గురుగారు మీ పేరు? మై నేమ్ ఇస్ అజ్జు. ఓకే అజ్జు, ఏం చేస్తుంటావు? నేను ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తాను. వండర్ఫుల్, సూపర్. సో ఇంకేంటి హాబీస్ ఏంటి? ఇంకేంటి ఇంట్రెస్ట్? నేను ఆర్టిస్ట్ అండి. రీసెంట్లీ ఐ గాట్ వన్ ఛాన్స్ ఇన్ మారుతి గారి డైరెక్షన్ లో ఓకే. ఒక సినిమా చేశాను. అండ్ ఆల్సో ఇంకా కిక్ కి ఎన్నోసార్లు నేను ప్రయత్నించాను. ఈ రోజు కిక్ నాకు దొరకడం ఒక అదృష్టం. ఎందుకంటే బయట వేరే ఫ్లోర్ లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది వీరుపట్ల గారి డైరెక్షన్ లో. అవును, వీరుపట్ల. ఆయన నాకు బాగా తెలిసి ఉండడం వల్ల అక్కడ కూడా ఛాన్స్ కొట్టడం జరిగింది. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు కిక్ అండ్ ప్రదీప్ గారు. ఏం లేదు, అంతా మీ హార్డ్ వర్కే. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఆ మూవీలో కూడా మంచి రోల్ తో ఇలా ఎక్కువ రోల్స్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్, మీరు? ఐఎమ్ గౌతమి, ఐఎమ్ ఆర్టిస్ట్. సో పాటలు పాడడం, డాన్స్ చేయడం ఇలాంటివన్నీ అలవాట్లున్నాయి? యా, సింగింగ్ చేస్తాను. సింగింగ్ చేస్తారు? వెరీ గుడ్. ఇప్పుడు చేయండి ఒకసారి. అదే డాన్స్ వంటలాగా సింగింగ్ చేస్తూ ఉంటాను. ఎస్, ఒక్క పాట. ఏ స్వప్నాలో కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి ఏ నేలి మేఘాల సౌదాలు విడిచి నా నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతిలో ఒక నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. అదే మరి రియాక్షన్ అలా ఉందన్నమాట. చాలా బాగుంది పాట, వెరీ గుడ్. అండ్ మీరు? నా పేరు సాధన, ఆలోచించారా? ఆర్టిస్ట్. అంటే నిక్ నేమ్ చెప్దామా, ఒరిజినల్ పేరు చెప్దామా? నిక్ నేమ్ ఏంటి? పింకీ. పింకీ. ఎందుకు? వై పింకీ? నా పేరు కొంచెం కష్టం అంట పిలవడానికి, అందుకని పింకీ అని మీ పిలుచుకుంటున్నాను. ఒరిజినల్ పేరేంటి? సాధన. కొంచెం సాధన చేస్తే చాలా ఈజీ ఆ పేరు చెప్పడం. కానీ కష్టపడుతున్నారు పిలవడానికి. సో ఈ రోజు పింకీ అని పిలుస్తావా, సాధన అని పిలవాలా? సాధన అనే. అయితే పింకీ అని పిలుస్తా. సో మీరేం చేస్తుంటారు? నేను ఆర్టిస్ట్ ని. సూపర్, వెల్కమ్ టు కిక్ షో. అండ్ ఎస్, మీరు? సంతోష్ ఫ్రమ్ వరంగల్. రైట్, మీరేం చేస్తారు? నేను ఇక్కడ మినర్వా కాఫీ షాప్ రెస్టారెంట్ లో చెప్పు. మీ చేతి వంట కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అక్కడ. బట్ సో స్వీట్, ద టైం మాకు కూడా కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఏ నలుగురు బాగా తేడాగా ఆలోచించి యాపిల్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ గ్యాంగ్ పేరు. సో మీ గ్యాంగ్ పేరు ఏంటో ఆలోచించుకోండి. ఎస్, ఏంటి మీ గ్యాంగ్ పేరు? పైనాపిల్. బికాస్ వాళ్ళ పైన ఉండడం మా ధ్యేయం. హలో హలో హలో. యాపిల్ పైనుండే యాపిల్ పైనాపిల్ అంట. పైనుండే యాపిల్ పైనాపిల్, కింద ఉండే యాపిల్ కింద యాపిల్. ఓకే. యాపిల్ రేట్ ఎక్కువ, మాకు పొగరు ఎక్కువ. ఏమి కాక లక్క ఎక్కువ. నాన్న వైజాగ్ చంపేసావు నాన్న నువ్వు. ఓకే,
సో ఇట్ సైడ్ యాపిల్ గ్యాంగ్, ఇట్ సైడ్ పైనాపిల్ గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో యాపిల్ గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు ఈ రౌండ్ ఆడడానికి? హే, వైజాగ్ అండ్ తాడేపల్లిగూడెం, కమ్ ఆన్ లెట్స్ గో. Party, party, party. Let's together party. ఓకే, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాక మ్యూజిక్ ఆన్ అవుద్ది, దాని తర్వాత మీకు ఏమీ అర్థం కాదు. ఆవిడ చెప్పేది 120 సెకండ్స్ లోపల గెస్ చేయండి. లిప్ యాక్షన్ మాత్రమే అర్థం అవుద్ది, మీకు సౌండ్ వినపడదు. సో మీకు నోటికి వచ్చిన ఆన్సర్స్ అన్ని బయటికి చెప్తుంటే ఆవిడకి ఈజీ అవుద్ది. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. ఓకే, 3, 2, 1 గో. నైట్ కి డిన్నర్. అమ్మా, ఆయనకి వినపడదారు. నైట్ కి డిన్నర్. నన్ను లవ్ చేసినావా? నైట్ కి చేతులు వెనక్కి. తినాలి. నైట్ కి డిన్నర్. నైట్ కి డిన్నర్. డాడీ. తాడేపల్లిగూడెం. నైట్ కి డిన్నర్. తాడేపల్లిగూడెం అంటే నైట్ డిన్నర్ అంటే అయిపోయింది. అదే అయిపోయింది. తాడేపల్లిగూడెం. కోర్స్ లెవెల్. లెవెల్స్. డెవిల్స్. కోర్స్ లెవెల్స్. 2 డెవిల్స్. సేమ్ బట్ డిఫరెంట్. కోర్స్ లెవెల్స్. స్క్రూ డ్రైవర్. దండాలు బాబు. చంద్రబాబు. దండాలు బాబు. చంద్రబాబు. దండాలు బాబు. జగపతి బాబు. దండాలు బాబు. లాలీపాప్ కావాలా? లాలీపాప్ కావాలా? వద్దని చెప్పు. లాలీపాప్ కావాలా? కడుపు రగులుతోంది. పూజారి. కడుపు రగులుతుంది. చెప్పుతో కొడతావా? కడుపు రగులుతుంది. ఎరుపు చొక్కా వేసుకున్నానా? సన్నాయి మేళం. 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 విడది సన్నాయి. తెనాలిపట్నం. సన్నాయి మేళం. విశాఖపట్నం. సామజ బరగమన్నా. హే సామజ బరగమన్నా. వెరీ గుడ్, సూపర్. సో సన్నాయి మేళం చెప్పలేదు. కడుపు రగులుతోంది. లాలీపాప్ కావాలా? చెప్పాడు అది. దండాలు బాబు అంటే చంద్రబాబు అంటున్నాను ఆయన్ని. స్కోర్స్ లెవెల్ చెప్పలేదు. తాడేపల్లిగూడెం చెప్పావు. నైట్ కి డిన్నర్ చెప్పలేదు. సో మొత్తం 2 కరెక్ట్ చెప్పారు వీటిలో. సో 200 పాయింట్స్ మీకు వచ్చాయి. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. ఇంత అద్భుతంగా ఆడతారని నేను అస్సలు అనుకోలేదు. మొత్తం క్రెడిట్ అంతా మీదే. చాలా అద్భుతాలు సృష్టించారు మీరు. ఆయన నిజం అనుకుంటున్నాడు ఆయన. వెరీ గుడ్, సూపర్. సో యాపిల్ గ్యాంగ్ పరిస్థితి అది. 2 రైట్ ఆన్సర్లు ఇచ్చారు. మరి పైనాపిల్ వాళ్ళ పై చేయిలో ఉండే కదా మీరు. సో మీ దాంట్లో ఇద్దరు ఎవరు? సాధన, అజ్జు అలియాస్ పింకీ. రండి, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on can. Disco. అదే ఎగ్జాక్ట్లీ. చేర్స్ నో హ్యాండ్స్. హియర్ వి గో. టైమర్ ఆన్ స్క్రీన్. Your time starts in 3, 2, 1, go. కాజల్ అగర్వాల్. లవర్స్. అదే నేను ఆవిడ లవర్సే. అగ్రవాల్. అగర్వాల్. కాజల్ అజయ్ దేవగన్. లవర్స్. అగ్రవాల్. అగర్వాల్. కాజల్. అగర్వాల్. ఆడవాళ్ళు. Party. Let's together party. కోనసీమ కొబ్బరి. గుడిలో పెళ్లి. Naughty. కోనసీమ కొబ్బరి. గుడి బయట పెళ్లి. గుడి లోపల పెళ్లి, గుడి బయట పెళ్లి కాదు. వీడియో ఆడియో.
ఆడియో వీడియో ఆడియో సాఫ్ట్వేర్ పెళ్ళాం. సాఫ్ట్వేర్ పెళ్ళాం సాఫ్ట్వేర్ పెళ్ళాం బిస్కెట్స్. బిస్కెట్స్ బజాజ్ బిస్కెట్స్ బిస్కెట్స్ మిస్ బిస్కెట్స్ మిస్ అయ్యారు బిస్కెట్స్ మిసైల్ మిసైల్ వెరీ గుడ్ నాన్న. మోహనాంగి. మోహనాంగి మోనార్క్ మోహనాంగి మళ్ళీ అడగాలి మోహన్ ఆంగి నో నెక్స్ట్ 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 మళ్ళీ విడిది. మోహన్ ఆంగి పోయిన కొత్త కష్టం. కొత్త కష్టం కొత్త కష్టం నువ్వ కొత్త కొత్త కష్టం ఇష్టం కష్టం కొత్త కష్టం అయిష్టం కష్టం కొత్త ఇష్టం కొత్త జంట కొత్త కష్టం కొత్త నష్టం ఇలా అలా. తొక్క వెరీ గుడ్. కొత్త కష్టం చెప్పలేదు. మోహనాంగి చెప్పలేదు. బిస్కెట్స్ చెప్పలేదు. సాఫ్ట్వేర్ పెళ్ళం బాగా చెప్పావు. వీడియో ఆడియో చెప్పావు. కోనసీమ కొబ్బరి. గుళ్ళో పెళ్లి గుడిబయట పెళ్లి అన్నది చూడు అది ఇదే. అండ్ కాజల్ అగర్వాల్. కాజల్ అజయ్ దేవ్గన్. కాజల్ నేను లవర్స్ ఇవన్నీ కాదన్న. ఓకే సో మీరు కూడా రెండే రైట్ ఆన్సర్లు ఇచ్చారు. సో 200 పాయింట్స్ వచ్చాయి. వెరీ వెల్ ప్లేడ్. ఓకే సో యాపిల్ గ్యాంగ్ 200 పాయింట్స్. పైనాపిల్ గ్యాంగ్ 200 పాయింట్స్. సెకండ్ రౌండ్ కి వచ్చాం మనం. ఈ సెకండ్ రౌండ్ చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. మీ టీంలోని వీర నారులు ఆడతారు ఈ రౌండ్ ని. మీ టీం కి మార్కులు తీసుకొస్తారు. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. సో ఎవరెవరు ఆడబోతున్నారో డిసైడ్ చేయండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. రైట్, కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో యాపిల్ మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? నేను వస్తున్నా. రండి. పైన యాపిల్ రండి. ఈ స్క్రీన్ మీద ఒక వీడియో వస్తుంది. వీడియో అయిపోగానే నేను క్వశ్చన్ అడిగి గో అంటాను. మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తెచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేయడానికి ఉండదు. వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేస్తే -100. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు నన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపినట్టు కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట. మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. మీరు చూసిన ఈ వీడియోలో పెళ్లి కొడుకు పేరు ఏమి? గో. చంపంటే అక్కడ కాదమ్మా, అక్కడికి వెళ్ళు. అమ్మా నువ్వు ఇటు సైడ్ వీడియో. ఎగరాలి. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మెల్లగా వెళ్తూ ఉండి 2 days వరకు ఇక్కడే ఉంటాను నేను. వెళ్ళు. ఎప్పటికైనా రాగలవు. 2 days టైం ఉంది మనకి. ఇలా ఆడాలని తెలియక పాపం ఇన్ని వారాలుగా అందరూ వేరేలా ఆడుతున్నారు. ఓకే, అలసిపోయామ్మా. ఇటు రైట్. సో ఆన్సర్ ఏంటి? మీ క్వశ్చన్ చెప్పలేదు. నేను క్వశ్చన్ చెప్పలేదా? నేను క్వశ్చన్ చెప్పలేదా? మరి ఎందుకు వెళ్ళింది ఈవిడ? మీరు చూసిన ఆ వీడియోలో పెళ్లి కొడుకు పేరేంటి? రాంబెమ్మ. నన్ను అడగకుండా క్లారిటీగా ఇచ్చి. రాంబెమ్మ వచ్చినారు. రాజన్ వచ్చినారు. రాజన్ వచ్చినాడు. పెళ్లి కొడుకు రాంబెమ్మ వచ్చినాడు. రాంబ్రహ్మం.
రైట్ వాళ్ళ ఆన్సర్ తరపున అందరూ బంధువులు వచ్చినారు. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. నోటంకి 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 కో జాన్ జిగర్ ఆవు మేరే జాన్ నీ పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రామ్ బ్రహ్మ వచ్చినాడు. సెలబ్రేషన్స్ ఇలా కూడా ఉంటాయని నేను ఇప్పుడే చూశాను లైఫ్ ఫస్ట్ టైం. ఇంత అద్భుతంగా ఉన్నాయి. వెరీ గుడ్. 200 పాయింట్స్ వచ్చాయి కాబట్టి యాపిల్ గ్యాంగ్ కి ఈసారి 400, పైనాపిల్ గ్యాంగ్ కి 200. ఈసారైనా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళి డైమండ్ తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఈసారికి ఎంత పోతే డైమండ్ తీసుకోలేం. ఓకే, అన్ని రూల్స్ చెప్పాను కానీ వీళ్ళు మాత్రం గ్యారంటీ రివర్స్ లో ఆడతారు. సెకండ్ వీడియో. కొడుకులు వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ కొడుకులు ఎవరు వాడరు, అందరూ తాటా కొడుకులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఇదిగో అటు చూడబోయా. ఏంటి? ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 కొడుకులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? సందులో ఎదుగుతాం బాబా. చాలా బాగున్నా. చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముకున్నావు ఏంటి? ఎంతండి? 100. 100 అంతేనండి. చాలా చీప్. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 years గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు? అలాగే చేసుకోండి. మంచుడు నువ్వు. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో గుండు హనుమంతరావు గారి దగ్గర మొత్తం ఎన్ని గొడుగులు ఉన్నాయి? గో. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి 200 పాయింట్లు. వెరీ గుడ్. మీరిటు రండి. ఆన్సర్ ఒక్కటే ఉంది. 16. ఇందాకేమో రాలా, ఇప్పుడేమో వచ్చావు. వచ్చి ఉన్న దాంట్లో 100 పోగొట్టావు. రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఆ మిసలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 కొడుకులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. అసలే ఉంది 200, దాంట్లో 100 పోగొట్టింది ఆవిడ. సో పైనాపిల్ దగ్గర 100 ఉన్నాయి, యాపిల్ దగ్గర 400 ఉన్నాయి. వెల్ ప్లేడ్, సూపర్. సో 2 వీడియోస్ అయిపోయి థర్డ్ వీడియో క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ అవుద్ది. సో జాగ్రత్తగా ఆడండి. థర్డ్ వీడియో. ఏడేనోడి కోడపిల్ల తీసుకొచ్చావు మన కోసమేనా? మన కోసం తర్వాత తెస్తాను. ఓల్డ్ మ్యాన్, ఈ జున్ను బావ కోసం. బావ తప్ప మేము కనిపిస్తే సీల్ రాకాసి. ఏటమాయా ఇంత ఖాళీగా ఉన్నారేటి? ఇంత ఖాళీగా ఉన్నారేటి అంటున్నాను. ఏం లేదు అల్లుడు, నువ్వు ఆ రథం సందులో తెల్లదాని కాబట్టి మీరు చూశాడంట. ఈడేమో రంగారావు గారు చెబుతారు. ఏటగారాలు వద్దు. ఒరేది నీకు బాగుంది. కాస్ట్లీ. పర్లేదు మాయా. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలు మొత్తం ఎంతమంది మాట్లాడారు? గో. ఓకే, ఎంతో శాంతియుతంగా సాగింది. డైమండ్ ఇచ్చి కొడుతున్నారు బాబు. ఓకే, ఆన్సర్ 6 నెంబర్స్.
6 మెంబర్స్ మాట్లాడారు మొత్తం ఈ వీడియోలో, అవునా? రైట్. ఫస్ట్ ఎవరు? హీరోయిన్ అమ్మాయి. తర్వాత ట్రాక్టర్ నడుపుకొచ్చిన సత్యం రాజేష్ గారు 2. దాని తర్వాత ఆహుతి ప్రసాద్ గారు 3. దాని తర్వాత బామ్మ ఎన్నే? 4. లోపల బావ. మొత్తం కలిపి 5 అయ్యాయి. మీరేమో 6 చెప్పారు. సో మన దగ్గర మిగిలిందంత 100. అది కాస్త పోగా 0 పాయింట్లు, -100 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, బాగా ఆడారు మీరు. ఆవిడ చూసారా, నిజంగా ఆన్సర్ చెప్పినంత ఆనందంలో ఉన్నారు ఆవిడ. ఒళ్ళు వెళ్ళొచ్చింది ఆవిడ. 3 వీడియోలు అయిపోయి చక్కగా మనం 200లో ఉన్న 0కి తీసుకొచ్చావు, బాగుంది. అండ్ ఇటు సైడ్ 200 ఉన్నది 400 అయింది. ఇక లాస్ట్ వీడియో ఇటు పోతాయా ఇటు వస్తాయా, అలా ఇటు కూడా మైనస్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు చేంజ్ అవ్వాల్సిన టైం. పింకీ గారు రండమ్మా. అండ్ ఇటు సైడ్ తాడేపల్లి గుడి గారు రాణి. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండండి అందరూ. హియర్ వి గో. 4th వీడియో. నీకేమన్నా మెంటలా? అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు? ఏండి మీ కంటికి నేను సన్నాసులా కనపడుతున్నానా? మీకు తెలివితేటలు ఉంటే నాకు అతి తెలివితేటలు ఉన్నాయండి. ఏండి ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాండి బాబు, పిచ్చోడా ఉన్నారా? రంగా గురు, నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా? నువ్వు చెప్పా కదా పిచ్చ కొట్టుడు కొడతా. కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నిన్నేం అనకూడదు. అంతే కదా? ఓకే. ఒరే పిలక, ఈ రోజు నువ్వు బుక్ అయిపోయారా? మీరు చూసిన ఈ వీడియోలో స్టార్టింగ్ లో ఒక ఆయన అట్టుపండు తిన్నాడే, ఆయన ఏ చేత్తో తొక్కొల్చాడు? గో. వెరీ గుడ్, సూపర్. కూర్చోండి మెట్ల మీద కూర్చోండి, రెస్ట్ తీసుకోండి. అలసిపోయారు మీరిద్దరు పాపం. అన్ని వీడియోలు మీరే ఆడారు. కూర్చోమ్మా. ఈవిడ సముద్రం అంతా ఇది ఇంటి ముందు మురికాలలో పడింది. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం డైమండ్ ముందు మీరు ఇచ్చారు. ఆన్సర్ కుడి చేత్తో అంటే రైట్. కుడి అంటే రైట్ హ్యాండ్ తో ఆయన తొక్కొల్చాడు. ఓకే, రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. ఆయన వైజాగ్ వెళ్ళిపోయేలా ఉన్నాడు అలాగే. సో యాపిల్ గ్యాంగ్ సూపర్ గా ఆడారు. 600 పాయింట్స్. మీరు అంతకంటే సూపర్ గా ఆడారు. 0 పాయింట్స్. పైనాపిల్ గ్యాంగ్ ఎప్పుడు వాళ్ళ మీద పై చేలో ఉంటాం అనుకున్నాం. ఎస్ ఉన్నాం మనం. వాళ్ళు అక్కడెక్కడో 600లో ఉన్నారు, మనం 0లో ఉన్నాం. పైనాపిల్ భూమి లోపల ఉంటుంది సార్. పైనాపిల్ భూమి లోపల ఉంటుంది, అది నిజంగా ప్రూవ్ అయిపోయింది. యాపిల్ గాల్లో ఉంటుంది. మేము ఇంకా మైనస్ లేదు. ఏం పర్లేదు, ఇంకొంచెం కష్టపడితే వెళ్ళే వాళ్ళు ఇందాక, కానీ వెళ్ళలేదు. 0తో ఆగిపోయారు. ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ రౌండ్ లో ఆల్రెడీ ప్లానింగ్ వేస్తున్నారు వీళ్ళు. సో 3rd రౌండ్ లో మీ గ్యాంగ్ లో వాళ్ళు గెటప్లు చేంజ్ చేస్తారు, ఒక సిచ్యువేషన్ ఇక్కడ యాక్ట్ చేస్తారు. ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో 3rd రౌండ్ కి రెడీయా? 3rd రౌండ్ జంబలకడి పంబ. ఓకే, సో యాపిల్ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఏం స్కిట్ చేయబోతున్నారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా, అలవాటు లేని సుఖమా చికని
నాడతనమా ఇకనైన మేలు కొనుమా నిజమా మహిమా ఓకే ఓకే ఇది బాధతో ఏడ్చుకెళ్తున్నట్టుంది. ఓకే, సో ఈ దారుణం ఎందుకు జరిగింది, ఈ గెటప్ ఎందుకు వేశారు? అది చూస్తే తెలిసిపోతుంది ఈవిడ హీరోయిన్, మీరు డైరెక్టర్. అర్థమవుతుంది. ఓకే, సో మీరు డైరెక్టర్, ఈవిడ హీరోయిన్. ఇక్కడ ఏం జరుగుతుంది? షూటింగ్? వీళ్ళు ఆడిషన్స్ వస్తారు నా దగ్గరికి. ఓకే, నన్ను ఎలా టార్చర్ పెడతారనేది స్కిట్. ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ ని ఆడిషన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఓ జాగ్రత్త, ఎర్రగా అయిపోద్ది ఎక్కువ. ఓకే, లెట్స్ గో, ఆల్ ది బెస్ట్. బాబు, హీరోయిన్ ఎవరైనా వచ్చింటే పంపించమ్మా. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సబ్బడి చేస్తే తెప్పలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మట్టే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఏంటి అమ్మాయి కనపడగానే ఎక్కేస్తావా? సాంగ్ ఏదో టెంప్టింగ్ గా ఉందని. సాంగ్ టెంప్టింగ్ ఉందా? మా బేబీ టెంప్టింగ్ గా ఉందా? ఏంటి అబ్బో, మన సమంత అయ్యే ఫేస్బుక్ లో మా అమ్మాయి అంతాన్ని చూసి ఐ లైక్ కొట్టింది తెలుసా? అది ఐ లైక్ కాదమ్మా, లైక్. ఇంతకీ మీరెవరా? నేను కన్నమ్మని, నేను పెంచమ్మని. కన్ను పెంచాను, సంబంధం లేదు. మీ ఏడు మీరేదో ఏడవను కానీ. నీ పేరేంటమ్మా? నేను చెప్పనుగా. పర్లేదు, నేను డైరెక్టర్, నాతో మాట్లాడొచ్చు, మాట్లాడు. నేను ఏ విషయం డైరెక్టర్ తో డైరెక్ట్ గా చెప్పను. బాబీ, ఇదిగో డైరెక్టర్ ఒక ఆగు, అర్థమైంది. మీ అమ్మాయి పేరు బేబీ. ఏదైనా సినిమాలో యాక్ట్ చేసావా? నేనా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. ఒకటి చెప్పు. మంచం మీద ఇద్దరు. ఎవరాళ్ళు? నేను మా బాబీ. బాబీ ఇదిగో డైరెక్టర్, నువ్వు ఏది పడితే అది అడుగుతూ మానేసి ఏదైనా డైలాగ్ అడుగు, బేబీ చెప్పుద్ది. డైలాగా? సరే, నీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పమ్మా. నువ్వు డైరెక్టర్వేనా? నీకెందుకు వచ్చిందా డౌట్? యాక్షన్ చెప్పరా బాడు. సరే, ఏడు, యాక్షన్. నిండా just tell me. అద్రుబూస్ కోయికి నింపునారు. కాస్మిన్ ప్లీజ్ కూచ్. నాకు ఈ కిల్కిల్ లాంగ్వేజ్ అర్థం కావు కానీ ఏదైనా ఉంటే తెలుగులో చెప్పు. చెప్పనా? చెప్పు అమ్మా. ఇగో డైరెక్టర్, చూడు. చూసా. ఒక్కవైపే చూడు. చూసాను. కసిగా చూడు, కొరుక్కు తినేలా చూడు. తట్టుకోలేవు. అవునా? మాడిపోతావు. బాబీ ఇదిగో డైరెక్టర్, ఏదన్నా సాంగ్ చెప్పు, మా అమ్మాయి చించేస్తుంది. నీకు సీన్ ఇస్తాను, చేస్తావా? ఆఫ్ కోర్స్, వై నాట్? యూ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్, ఐ విల్ డూ. ఓకే, నువ్వు ఒక అబ్బాయి నీకు వచ్చి ప్రపోజ్ చేస్తాడు, నువ్వు వాడిని రిజెక్ట్ చేయాలి. ఎలా చేస్తావు ఏంటనే చూస్తాను. నేనే అబ్బాయిని, వస్తున్నాను. రెడీ, యాక్షన్. హలో పాపా. ఏయ్ చిలిపి, బేబీ తిరుగు. చెప్పు, నేను నీతో విషయం చెప్పాలనుకుంటున్నాను. యా, టెల్ మీ. అదేం లేదు, నువ్వంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. నేను రిజెక్ట్ చేయమన్నానే, కమిట్ కమ్మని చెప్పలేదు. ఏంటో అబ్బా, ఈ మధ్యన ఎవరు ప్రపోజ్ చేసినా ఇలాగే ఆన్సర్ చెప్తాను. మొన్న రీసెంట్ గా ప్రదీప్ కూడా ఇలాగే ప్రపోజ్ చేస్తే ఇలాగే ముద్దిచ్చా. ఏం ప్రదీప్ చెప్పలేదా? అనే మాటలు మేము పట్టించుకోమాకు, నేను చూసుకుంటాను సంగతి. కాదు, ఇప్పుడు నా సినిమాలో హీరోయిన్ అంటే పెద్ద హీరో, పెద్ద సెట్స్ ఉంటాయి, బాగా డాన్స్ చేయాలి. మరి నువ్వు డాన్స్ చేస్తావో లేదో ఒకసారి చూద్దామని. బాబీ ఇదిగో నరేంద్ర గారు, ఒక సాంగ్ ఏంటి, మా బేబీ డాన్స్ ఆడిద్ది.
సునీలు మా అమ్మాయికి ఒక ఓ వేసుకోండి. అక్క ఫోన్, సారీ పర్లేదు, ఇచ్చే అక్క ఫోనే. ఎక్కడి నుంచి? హలో రాజమౌళి గారు, ఎలా ఉన్నారు సార్? అయ్యో ఎలా అమ్మ క్యారెక్టర్ వేస్తున్నా, హీరోయిన్ క్యారెక్టర్ వేస్తున్నా, ఏంటలా గుర్తురా? అక్క ఆయనకు ఫుల్ అక్క, నువ్వు మాట్లాడు. సార్ మిమ్మల్ని కదా సార్, ఇక్కడ డకోటా డైరెక్టర్ ఒకటి ఉన్నాడు. సార్ మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు పాప ఏ డేట్స్ ఖాళీగానే ఉంటాయి సార్, ఎప్పుడు పాప మీకోసం ఫ్రీ సార్. ఓకే సార్, ఉంటా సార్. ఇదిగో డైరెక్టర్, నువ్వు మా అమ్మాయితో యాక్టింగ్ చేపించుకుంటావా చేపించుకోవా? ఏంటి చేపించుకునేది? రాజమౌళి గారి నుంచి ఆడి నుంచి వచ్చిన నా దగ్గర డబ్బాలు కొడితే నేను చేయించుకోవాలా మీ అమ్మాయితో? నేను చేయించుకుంటా బేడి. ఇదిగో ఈ డైరెక్టర్ ఉన్నారా, అవతల చాలా మంది డైరెక్టర్లు వెయిటింగ్ లో ఉన్నారు. రాజమౌళి గారు కూడా వెయిటింగ్ లో ఉన్నారు. పదవే ప్రదీప్ కూడా వెయిటింగ్ లోనే ఉన్నాడు. అరే వెళ్దాం. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో, ఎమ్మో ఓ యమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో, తుల్లి తుల్లి పట్ట తల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. ఆడిషన్స్ కి ఆ హీరోయిన్ తో పాటు కన్న మమ్మీ పెంచిన మమ్మీ ఇద్దరు వచ్చారు కాబట్టి చాలా బాగా జరిగింది. డైరెక్టర్ కష్టాలు ఏంటో నాకు అర్థమయ్యాయి. వెరీ గుడ్, సూపర్. ఓకే, సో యాపిల్ గ్యాంగ్ నుంచి బీభత్సం సృష్టించారు, ఇప్పుడే ఆడిషన్ జరిగింది. మరి పైనాపిల్ గ్యాంగ్ నుంచి ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే బామ్ గారు, మనం అలాంటి స్టెప్పులు వేయకూడదు బామ్ గారు. ఓకే మనోడా. ఓకే, సో ఇంత కాన్సెప్ట్ ఏంటి? నేను ఒక ప్రోగ్రామ్ పెట్టాను, క్విజ్ ప్రోగ్రామ్ పెట్టారు. ఓకే, అందరూ పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుందని. వెరీ గుడ్, మీరు పెట్టిన క్విజ్ కాంపిటీషన్ లో బామ్ గారు పార్టిసిపెంట్. వెరీ గుడ్ బామ్ గారు, ఆల్ ది బెస్ట్. హాయ్ నమస్కారం, నేను మీ బిగ్ బి లాగా స్మాల్ బిని. ఈ రోజు మన ఛాంపియన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు మన బామ్మగారు. పిలిచేద్దామా స్టేజ్ పైకి? ప్లీజ్ వెల్కమ్ టు బామ్మగారు. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఎక్కడి నుంచి వస్తున్నారు బామ్మగారు? అగో బిడ్డ, గుట్ట కింద అన్నారం బిడ్డ, మాది నల్గొండ జిల్లా. పొద్దున 6 గంటలకు బస్సు ఎక్కి బస్సులో కూర్చున్న బిడ్డ. కండక్టర్ వచ్చేసి 5 రూపాయలు టికెట్ అన్నాడు బిడ్డ, నేను 4 అన్న బిడ్డ, వాడు 5 అన్నాడు బిడ్డ, నేను 4 అన్న బిడ్డ, వాడు 5 అన్నాడు బిడ్డ. ఎక్కడి నుంచి వచ్చావంటే అక్కడ బస్ ఎక్క, ఇక్కడ బస్ ఎక్క, 5 అన్నాడు, 4 అన్నాడు, 6 అన్నాడు, 5 అన్నాడు అంట. ఎక్కడి నుంచి వచ్చావు చెప్పమ్మా? గుట్ట కింద అన్నారం బిడ్డ, మాది నల్గొండ జిల్లా. మరి గేమ్ లోకి వెళ్దామా బామ్మగారు? వెళ్తా బిడ్డ వెళ్దాం, కానీ ఫస్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దాం బిడ్డ, పొద్దుగాల నుంచి ఏది లే బిడ్డ. బ్రేకులు లేవు, ముందు గేమ్ ఆడు. ఓకే. బాహుబలి సినిమాకి డైరెక్టర్ ఎవరు? ఏ వివి వినాయక్, బి మారుతి, సి త్రివిక్రమ్, డి సుకుమార్. బిడ్డ నాకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియదు బిడ్డ. అదేదో జీవన రేఖ ఉంటది కదా బిడ్డ, అది వాడుకుంటా బిడ్డ నేను. జీవన రేఖలు కాదు బామ్మ, లైఫ్ లైన్. ఓకే బిడ్డ, అది వాడుకుంటా బిడ్డ. ఓకే, నా మనోడు ప్రదీప్ ఫోన్ కలిపి బిడ్డ, ఇది ₹1 తీసుకో బిడ్డ. రూపాయి నువ్వే మర్చి పెట్టుకో. ఓకే అండి, ప్రదీప్ గారికి కాల్ కలపండి. హలో ప్రదీప్ గారు అండి మాట్లాడేది. ఓకే ప్రదీప్ గారు, మీ బామ్మగారు ఇక్కడ హాట్ సీట్ లో కూర్చున్నారు. మా బామ్మ? అవునండి, హాట్ సీట్ లో. యా ఓకే, ఇక్కడ మీ బామ్మగారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు, దాని కాన్సెప్ట్. మనవాడా, నా దగ్గర 30 సెకండ్లు ఉన్నాయి. బాహుబలి సినిమా కంటే డైరెక్టర్ ఎవరు బిడ్డ? అవును బామ్మ, ఏం పొద్దునేం తినలేదంటే పొద్దునే తిన్నా లేదా? ఏం చెప్పమంటావు బిడ్డ, పొద్దున్న లేచిన బస్సు ఎక్కిన. కండక్టర్ గారితో ఏమైనా గొడవ పెట్టుకున్నావా ఏం లేదా? అవును బిడ్డ, 5 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, కండక్టర్ గొడవ అయిపోయింది బిడ్డ. సరే కానీ నా దగ్గర 30 సెకండ్లు ఉన్నాయి, నేను క్వశ్చన్ అడుగుతా. ఉంటా మరి, జాగ్రత్త, ఎల్లగాని ఉత్తరాన్ని రాయ్. ప్రదీపు, ప్రదీపు, ప్రదీపు. టైం అయిపోయింది, ఇప్పుడు మీ ఛాన్స్. బాహుబలి సినిమాకి డైరెక్టర్ ఎవరు? మా ఆయన ముసలోడు రాజయ్య. రాజయ్య అంటే గుర్తొచ్చింది, రాజమౌళి. రాజమౌళి రాజమౌళి. సూపర్ బామ్గా, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. మీరు గెలుచుకున్నారు 50,000. అడగమంటారు రెండో క్వశ్చన్, రెడీనా? అడగండి అమ్మా. తాజ్ మహల్ ఎక్కడుంది?
అదేదో అడుగుతాగో బిడ్డ మలేషియా. ఆగు బిడ్డ నాకు తెలుసు తాజ్మహల్ మొన్న మా పోరగాడు చెరువుగడ్డ జాతర పోయి ఒక తాజ్మహల్ చిన్న బొమ్మ కొనుక్కొచ్చింది బిడ్డ అది మా ఇంటి టీవీ పైన ఉంది బిడ్డ నాకు గుర్తొచ్చింది జాతరలో కొన్నాడా, ఇంట్లో ఉందా, నీ ఇంటి మేడ పైన ఉందా అని అడగలేదు, ఎక్కడుంది అని అడిగాను. ఓహోహో తాజ్మహల్ కట్టింది ఎక్కడుందని అడుగుతున్నా ప్రపంచంలో ఎక్కడుంది అడిగాను. అదేదో ఆడుతావు కదా ఆప్షన్ లో ఏబిసిడీలు. ఏ మలేషియా, బి సింగపూర్, సి జపాన్, డి చైనా. ఇవేమి కావు కానీ మా మనోడు చెప్పాడు ఢిల్లీలో. సూపర్ బంగారు మీరు. సూపర్ సూపర్ సూపర్. మీరు గెలుచుకున్నారు 1,00,000 రూపాయలు. లాస్ట్ క్వశ్చన్ బామ్మగారు, మీరు కరెక్ట్ గా చెప్పండి, 1 కోటి రూపాయలు మీవే అవుతాయి. గబ్బర్ సింగ్ సినిమాకి హీరో ఎవరు? ఏ ఆలీ, బి బ్రహ్మానందం, సి ప్రదీప్, డి రాజ్ కుమార్. చెప్పండి బామ్మగారు. అరే బెల్ట్ గాని కత్తి గాని ఉందా? ఈ టెన్షన్ మాకు కావాలి. మోహన్ మోహన్ క్లోజ్అప్ లో పెట్టు. బామ్మగారు బాగా టెన్షన్ గా ఉన్నారు. మోహన్ గబ్బర్ సింగ్ చెప్పండి బామ్మగారు, చెప్పండి బామ్మగారు, కమాన్ చెప్పండి. గబ్బర్ సింగ్ హీరో చెప్పండి బామ్మగారు, చెప్పండి. చెప్పు బామ్మగారు, చెప్పండి. బామ్మగారు చెప్పండి. అయ్యో చెప్పండి బామ్మగారు. పవన్ కళ్యాణ్. అయ్యో టీఆర్పీ రేటింగ్ కోసం బామ్మగారిని టెన్షన్ పెడితే బీపీ పడిపోయారు. నాకు ఎలాంటి సంబంధం లేదు. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మావిడి బెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఎసురులాగా మనగుతూనే ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో కాలం. నా ఈడు కొద్ది మీరా నా సొక్కు కోడి కూర నువ్వు రాగా రాగా విందుకొస్తే కోకటాటు పెట్టేస్తా. ఆహా పాట వచ్చినప్పుడు మాత్రం ఎరగదీసింది బామ్మ. మళ్ళీ అంతా అయిపోయాక వణుకుతుంది. వెరీ గుడ్, వెరీ వెల్ డన్. ఈ క్విజ్ కాంపిటీషన్ చాలా బాగా జరిగింది. 3 ప్రశ్నలకే 1 కోటి రూపాయలు ఇచ్చేస్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేసేవాడిగా. వెరీ గుడ్ బామ్మగారు, చంపేశారు మీరు. అదేంటో పాట వస్తే బామ్ పాత్రలో ఉండట్లేదు, మీరు బామ అయిపోతున్నారు. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. వావ్ సూపర్, చాలా అద్భుతం కుదిరింది. హీరోయిన్ ఆడిషన్స్ జరిగాయి ఇటు సైడ్. ఇంత బాగా ఆడిషన్స్ జరిగితే నాకు ఇప్పటివరకు తెలియదు అసలు. హీరోయిన్ గారు కూడా గెటప్ అవన్నీ కరెక్ట్ గా సూట్ అవడం వల్ల చాలా బాగా వచ్చింది. కాబట్టి 200 పాయింట్స్. ఇటు సైడ్ బామ్మగారు అద్భుతమైన కాంపిటీషన్ కి వచ్చారు అండ్ ఎంతో బాగా ఆన్సర్ చేసి 300 పాయింట్స్. అయినా ముఖంలో బల్బులు వెలగట్లేదు చూడండి. సో అయినా పర్లేదు. యాపిల్ గ్యాంగ్ 800, పైనాపిల్ గ్యాంగ్ 300. లాస్ట్ రౌండ్ కి వచ్చాం. 90 సెకండ్స్ టైం. 4 కలిసి ఆడతారు. సో ఒకరికొకరు మంచి కోఆర్డినేషన్ లో ఉండాలి ఈ రౌండ్ ఆడాలంటే. 500 లీడ్ లో ఉన్నారు. అడ్వాంటేజ్ మీ సైడ్ ఉంది, బట్ ఏమైనా జరగచ్చు లాస్ట్ రౌండ్ లో. సో లాస్ట్ రౌండ్ ఆడాలంటే కాస్కున వాస్కోడిగామా. ఓకే, సో 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. 90 సెకండ్స్ లో మీరు ఇక్కడ నుంచి బెలూన్ ని గుద్దితే ఎగురుకుంటూ అక్కడ వెళ్తుంది. వాళ్ళు అద్భుతమైన పోజులో నుంచున్నారు, సూపర్ స్టార్ పోజులో. వాళ్ళు ఇలా 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 డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ భుజాలకి పెట్టిన ఆ కర్ర ముక్కలకి చివరిలో మేకు ముక్కలు ఉన్నాయి. సో ఆ మేకుకి బెలూన్ గుచ్చుకోవాలి, బెలూన్ పేలాలి. 90 సెకండ్లో ఎన్ని బెలూన్లు పేలుతాయో అన్ని 100 పాయింట్లు మీ అకౌంట్ లోకి వస్తాయి. రైట్, వాళ్ళ రింగ్ లోంచి బయటికి రారు, మీరు ఈ గీత దాటి ముందుకు రారు. ఓకే, హియర్ వి గో. 3, 2, 1 గో. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి కొట్టే పయనంలో ఈ పరువంలో. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ
కొట్టు. కొట్టు. అవన్నీ కౌంట్ లోకి రావు. ఈనాడు మనసు కనివిని ఎరగని తెలివి దొరికి నీకు. చూడు నేను చూస్తాను నువ్వు వెళ్ళి అరే తీసుకో. ఏం నావే అవి తీసుకెళ్ళచ్చు 4 3 2 1 టైమ్ అప్. సో మొత్తం మీరిద్దరు అష్ట కష్టాలు పడి 5 బుడగలు పేల్చారు. సో 500 పాయింట్లు వచ్చాయి మీకు. 8 + 800 + 500 1300 పాయింట్స్. వెరీ గుడ్, గుడ్ స్కోర్. వాళ్ళ దగ్గర 300 ఉంది, మీ దగ్గర 1300 స్కోర్ ఉంది. అంటే వాళ్ళు జస్ట్ 11 బుడగలు పేలిస్తే చాలు, వాళ్ళే వాళ్ళ విన్నర్స్ అవుతారు. మీరు చేసిన తప్పు వాళ్ళు చేయకుండా ఉంటే 11 చేసేయచ్చు. రైట్, రండి మీ నలుగురు, కమాన్. 90 seconds లో 11 బుడగలు పేల్పించాలి వాళ్ళ చేత. సో మీరు ఎంత కరెక్ట్ గా ఇస్తే వాళ్ళకి అంత ఈజీ పేల్చడానికి. సో మీ చేతిలోనే ఉంది గేమ్ అంతా. వాళ్ళు రింగ్ దాటరు, మీరు గీత దాటరు. హియర్ వి గో. 3 2 1 గో. బలంగా ఇచ్చిరమ్మా, వాళ్ళ దాకా వెళ్ళాలి కదా. కొట్టు, కొడితే వెళ్తుంది. కొట్టు బలంగా. కాన్సన్ట్రేట్ చేయండి, చూసుకోండి. తప్పు కొడుతుంటే ఏమవుతుందో అలా మళ్ళీ రిపీట్ చేయకండి. కుదిరితే వాళ్ళ దాకా వెళ్తుంది, అప్పుడు వాళ్ళకి పేల్చడం ఈజీ. ఏం పర్లే, ఒకటి పేలి ఇంకా 10 పేలితే చాలు. ఈనాడు మనసు కనివిని ఎరగని తెలివి దొరికి నీకు. 5 4 3 2 1. ఓకే, నేను 11 పేల్చమన్నాను. లైట్ గా సౌండ్ వినపడక 2 1లో 1 పేల్చారు వీళ్ళు, ఇంకో 10 వదిలేశారు. బట్ 100 పాయింట్స్ వచ్చి, అవునమ్మా. సో యాపిల్ పైనాపిల్ కదా, సో యాపిల్ కి 1300 పాయింట్స్ వస్తే పైనాపిల్ కి 400 పాయింట్స్ వచ్చాయి. వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, సో ఇవాళ 4 రౌండ్స్ కలుపుకుని 400 సరిపోయిందిగా, రౌండ్ కో 100 కింద. బట్ వెరీ వెల్ ప్లేడ్, సూపర్. బాగా కష్టపడ్డారు. కొన్నిసార్లు అవుతూ ఉంటాయి అలా, మనకి ప్రాబ్లం లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు సార్, ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నాం. సో పైనాపిల్ గ్యాంగ్ కి 400 పాయింట్స్ వచ్చాయి. బట్ ఇవాళ బీభత్సాలు సృష్టించారు మా యాపిల్ గ్యాంగ్. ఇవాళ విన్నర్స్ 1300 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. వెళ్ళిపోతా ఉంటే అల్లా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల. కాటలు తీసుకుని నువ్వే అన్ని పైకటి చెప్పాలా. My darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. ఇవాళ బీభత్సాలు సృష్టించారు యాపిల్ గ్యాంగ్. కంగ్రాచులేషన్స్. కళాంజలి అండ్ ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ చెక్స్. వెరీ గుడ్. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ ప్లస్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీ 8 మందికి సూపర్ టాలెంటెడ్ పీపుల్ మీరు. సో మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, సో మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్.
థ్యాంక్ యూ. పిల్ల 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 పెప్పర్మెంట్ పిల్ల నేనిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా గిల్ల 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాటలు తీసుకుని నువ్వే అని పైకటి చెప్పాలా మై డార్లింగ్ 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 baby, you're my darling, darling,